सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लौकिकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धोः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:50. తిథి నవమి ఉదయం 7:57 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 12:50 వరకు. వర్జం ఉదయం 7:10 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:16 వరకు. మరణ మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు. అమృతకాలం సాయంకాలం 5:46 నుంచి 7:32 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. విశేషించి ఈరోజు శుక్రవారం కావడం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే లక్ష్మీదేవిని పూజించుకోవడం మంచిది. అమ్మవారిని పూజించుకోవడం మంచిది. లలితా సహస్రం పారాయణ చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఈరోజు చాక్షుష మన్వాది ఉందండి. ఆ కారణంగా పితృదేవతలకి పూజ చేయడం, ఆరాధించడం, వారిని ఉద్దేశించి దానాలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిమత్యాలు. ప్రశంసించే హృదయం ఉన్నవాడికే విమర్శించే హక్కు ఉంటుంది. చీకటిలో నిద్రపుచ్చేది మూర్ఖత్వం, వెలుగు రేఖతో మేలు కొలిపేది గురుతత్వం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. శుక్రుడు చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని ప్రసాదిస్తాడు మానవ జీవితంలో. కోరికలకు నాంది వాక్యం పలుకుతాడు. శుక్రగ్రహం చాలా బాగా ఉన్నట్లయితే భోగలాలస జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అంతేకాదు ఇల్లు కానివ్వండి, వాహనం కానివ్వండి, భోగ జీవితం లాంటివన్నీ కూడా ప్రసాదించేటువంటి అదృష్టతత్వం ఈ శుక్రగ్రహం నుంచే సంభవిస్తుంది మానవాళికి. శుక్రగ్రహ ప్రభావాన్ని బాగా పటిష్టం చేయడానికి తప్పనిసరిగా వీలైతే 7 ముక్కాల రుద్రాక్ష లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామం చదవండి. ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, విద్యాయ నమః, విద్యాయ నమః, సర్వభూతైత ప్రతాయ నమః అని అలా అష్టోత్తరం చదివిన తర్వాత అరటి పళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కూడాను ఆ తల్లికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించి ఆ రుద్రాక్షను మీరు మెడలో ధరించండి. ఎప్పుడైతే అలా చేస్తారో మీకు శుక్రగ్రహ ప్రభావ తత్వం అనుకూల తత్వాన్ని ప్రసాదింపజేయడమే కాకుండా ఉన్నతమైనటువంటి ఆర్థిక అభివృద్ధితో పాటుగా భోగతత్వాన్ని కూడా ప్రసాదింపజేయడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా.
అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆ శ్రీ సూక్త పఠనం శుక్రవారం నాడు ఎవ్వరూ మర్చిపోకూడదండి. శ్రీ సూక్తం తప్పనిసరిగా చదివి తీరాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆ తల్లి కనకవర్షం కురిపిస్తుంది. అనుగ్రహ తత్వంలో ఆమె దివ్యవంతమైనటువంటి సుసంపన్నమైనటువంటి జీవితాన్ని ప్రసరింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీలైతే పద్మ పుష్పాలు సేకరించండి. ఆ పద్మ పుష్పాలతో కలువ పూలు అంటారు, ఆ పూలతో ఆ తల్లి కరుణాలవల్లి అయినటువంటి లక్ష్మీదేవిని అర్చన చేయండి. అలా అర్చన చేసి తల్లికి ప్రీతివంతమైనటువంటి పరమాన్నం, పానకం, వడపప్పు, కొబ్బరి, అరటిపళ్ళు, వివిధ రకాలైనటువంటి కూడా నైవేద్యంగా సమర్పించి ఆ తల్లికి నమస్కృతాంజలి ఘటించండి. తప్పనిసరిగా శుక్రగ్రహ అనుకూల ప్రాప్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు కలిగి తీరుతాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనదమల కమనీయ ఘనగంధ సంకలిత సుస్వాదు ఘనసార ఫల పంక్తి భరిత బహురమ్య కవిత నైవేద్యమొనగూర్చితిని గాని కడలి పెంచేదు నువ్వు కుళ్ళు మృంగుమనలేదే నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, నేను ఏం చేశానయ్యా నేరం? నేను కనదమల కమనీయ ఘనగంధ సంకలిత సుస్వాదు ఘనసార ఫల పంక్తి భరిత బహురమ్య కవిత నైవేద్యమునగూర్చితిని గాని చాలా పరిపక్వమైనటువంటి, మధురమైనటువంటి, దివ్యమైనటువంటి ఫలముల వలె ఉన్న కవిత్వాన్ని నీ ముందు ఉంచి నీకు నివేదన చేశాను. దీన్ని ఆరగించమన్నాను తప్పితే కడలి పెంచేదు నువ్వు కుళ్ళు మృంగుమనలేదే. సముద్రంలోంచి ఉబుకుతూ వస్తున్నటువంటి పెంచేదు విపరీతమైనటువంటి విషాన్ని నీకు నైవేద్యంగా చేసి ఇది మృంగవయ్యా అనలేదు కదా. పరమాద్భుతమైన దివ్య మధురమైన అపూర్వమైన కవిత్వాన్ని సృష్టించి నీకు దాన్ని నైవేద్యం చేసి ఆరగించవయ్యా స్వామి, అందుకోమంటున్నాను తప్పితే నేనేమీ నీకు కడలి పెంచేదు నువ్వు కుళ్ళు మృంగుమనలేదే. చాలా చక్కని అచ్చ తెలుగులో అద్భుతమైనటువంటి ప్రయోగం. ఆ కాలకూట విషం, హాలాహలం, దాన్ని కడలి పెంచేదు నువ్వు కుళ్ళు మృంగుమనలేదే. ఆ పాల సముద్రం నుండి పుట్టినటువంటి హలాహలాన్ని తెచ్చి నీకిచ్చి దీన్ని ఆరగించవయ్యా అనలేదు కదా. ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు? ఈ దివ్య మధురమైనటువంటి కవిత్వ ఫలాలను ఆరగించు స్వామి. ప్రవిల సద్రస గుణధ్వన్యలంకార ప్రౌఢార్ధకలిత కవితాంచిత శతకమిది యగునో కాదో కాని సత్యంబు భవదీయ చరణ సరోజ బహులుబ్ధ బంభరధ్వానమౌనందు నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. భవదీయ చరణ సరోజ బహులుబ్ధ బంభరధ్వానమౌను అందు నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఇటువంటి పద్య రచన చాలా కష్టం. తెలుగు సాహిత్యంలో పూర్వకవుల పోకడలతో వారి స్థాయిలో కవిత్వం రాయటం అది ఒక గొప్ప విషయం. వారు ఎవ్వరూ చేయనటువంటి వినూతనమైన రీతులలో కవితా రచన చేయటం, ఇది సాహిత్యాన్ని సుసంపన్నం చేయటం. అలా విశ్వనాథ సత్యనారాయణ గారు వెళ్ళనటువంటి కవితా మార్గములోకి వెళ్ళి వారి కుమారులు విశ్వనాథ అచ్యుతదేవరాయలు గారు పరమాద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టించారు. మన సాహిత్యాన్ని ఈ శతకంతో మరొక విధంగా సుసంపన్నం చేశారు. ఒక కోణంలో ఈ సాహిత్యం చాలా విచిత్రంగా ఉన్నది.
ఈ కవితా వైచిత్రి విశ్వనాథ వారు కూడా శతకాలలో చూపలేదు. అంత పరమాద్భుతమైన కవిత్వం ఇది. కనదమల కమనీయ ఘనగంధ సంకలిత సుస్వాదు ఘనసార. ఇది సీసపద్యం నడక. సీసపద్యం నడకలో ఈ మధ్యాక్కర రచించారు పరమాద్భుతమైన భావములతో. అలాగే ప్రవిల సద్రస గుణధ్వన్యలంకార ప్రౌఢార్ధకలిత కవితాంచిత శతకమిది యగునో కాదో. ఇది పరమాద్భుతమైనటువంటి ధ్వని అలంకారములతో కూడుకున్న శతకం అవునో కాదో. కానీ ఒకటి మాత్రం నిజమయ్యా, సత్యంబు భవదీయ చరణ సరోజ బహులుబ్ధ బంభరధ్వానమౌనందు. నీ పాద కమలములపై వ్రాలేందుకు తుమ్మెదగా వచ్చి ఆ తుమ్మెద ఈ పాద కమలములలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించటం కోసం ఝుమ్ 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 అని అటూ ఇటూ తిరుగుతూ రొద చేస్తున్నప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి కదా, అలా నీ పాదకమలములపై వ్రాలేందుకు నా మనస్సనేటువంటి తుమ్మెద చేసేటువంటి ధ్వనిగా దీన్ని భావించవయ్యా. ఇది పరమాద్భుతమైన కవిత్వం అవునో కాదో. కాకపోతే కాకపోని, అయితే స్వీకరించు, లేదంటే నీ పాదకమలములపై వ్రాలి అక్కడ ఉన్న ఆనందరసాన్ని అనుభవించటం కోసం నా మనస్సనే తుమ్మెద అక్కడకు వచ్చి చేసే రొదలాగా ఈ శబ్దాలన్నిటినీ భావించవయ్యా, నా కవిత్వంలో ఉండే ఈ శబ్దాలను ఓ స్వామి అంటూ పరమ వినయంతో, ఆత్మవిశ్వాసంతో, దృఢమైన భక్తితో, ఆర్తితో, పాండితీ ప్రకర్షతో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేలికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు, శౌరీ రామచంద్ర ప్రభు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రమదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతాదేవిని దర్శించిన ఆంజనేయ స్వామి వారు అనేకమైనటువంటి కారణాలను ఆధారం చేసుకుని తన నిశితమైన పరిశీలనా శక్తితో ఈమె సీతయే నిర్ధారణ చేసుకున్నారు. ఇయం సా యత్కృతే రామశ్చతుర్భి పరితప్యతే కారుణ్యేన అనుశంస్యేన శోకేన మదనేన చ. ఈమె కోసమే రామచంద్రమూర్తి 4 తప్పించిపోతున్నాడన్నాడు. 4 బాధపడుతున్నట్ట. ఒకటి కారుణ్యాత్, కారుణ్యముతో. ఇంకొకటి అనుశంస్యత అన్నారు, అంటే క్రూర బుద్ధి లేకుండా ఉండుట అనగా దయ, వారి పట్ల దయ కలిగి ఉండుట అనేది. 3వది శోకము, 4వది కామము. అంటే కరుణ, దయ, శోకము, కామము, ఈ 4 బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ కరుణాదయ అనేది నిజానికి ఒకే భావం కదండి అనుకోవచ్చు, కానీ చిన్న తేడా ఉంది, జాగ్రత్తగా చూడాలి. కారుణ్యము అన్నదానికి జాలి అని అర్థం ఇక్కడ తీసుకుంటే, అవతలి వాళ్ళు వేదన పడుతుంటే అయ్యయ్యో వేదన పడుతున్నారే అనుకుంటే దాన్ని కారుణ్యం అని అంటారు. అలా కాకుండా ఆ వేదనని ఎలాగైనా తీర్చాలి అని కానీ మనస్సులో అనుకుంటే దాన్ని దయ అని అంటారు. చిన్న భేదం అది. ఇక్కడ మనం దాన్ని తీసుకోవాలి. అందుకే అనృశంసేన అన్నారు ఇక్కడ, అంటే క్రూర బుద్ధి లేకుండా ఉండుట అని అర్థం. దీనికి వ్యాఖ్యాతలు దయ అని అర్థం చెప్పారు. దాన్ని బట్టి మనం ఇంతవరకు వివరణ ఇచ్చుకున్నాం. క్రూర బుద్ధి లేకుండా ఉండుట అని అర్థం అంటే ఎవరైనా బాధపడుతున్నా అనుకోండి, అయ్యో బాధపడుతున్నారే అనుకోవడం కరుణ. అంతేగాని
వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం ఏం చేస్తాం అనుకోకూడదు. దానికి స్పందించాలి. స్పందించి ఆ దుఃఖ నివృత్తికి ఏదో ఒకటి చేయాలి. అందుకు అయ్యో సీత ఏ కష్టంలో ఉందో అనుకోవడం కరుణ అయితే, తప్పకుండా ఆమె కష్టాన్ని నేను తొలగించాలి, ఆమెను కాపాడాలి అని అనుకోవడం అనుశంస, అంటే దయ అని అర్థం చెప్పుకోవచ్చు. ఇక మూడవది శోకము. ఆమెను తలంచుకుని తాను దుఃఖపడ్డం. ఆ దుఃఖం పడి జాలిపడ్డం ఒకటి, దయ చూపించడం ఒకటి, ఇప్పుడు తాను దుఃఖపడ్డం ఒకటి, శోకం ఒకటి. ఇంకొకటి కోరిక. తన భార్య గనక, తన ప్రియురాలు గనక ఆమె పట్ల ఉన్నటువంటి అతడికి ఆ ప్రేమ భావన, దానితో కూడినటువంటి కామ భావన, ఈ నాలుగింటితో రాముడు తప్పించిపోతున్నాడు, ఈమె కోసమే కదా అంటున్నాడు. పైగా ఈమెను చూస్తే రాముడే గుర్తొస్తున్నాడు. పైగా రాముణ్ణి చూసినట్టే ఉంది ఈమెను చూస్తే. ఇది చాలా ఆశ్చర్యకరమైన భావన అండి. అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. అస్యా దేవ్యా యథారూపం, ఈ దేవి యొక్క రూపం ఎలా ఉన్నదో, పైగా అంగప్రత్యంగములు అంటే అంగములు, ఉపాంగములు, అవయవాలు, వీటి యొక్క సౌష్ఠవం ఇవన్నీ కూడా రామునికి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్న. దీనిలో ఈ భావంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? సీతారాములకున్న అభిన్నతని చూపిస్తున్నాడు. ఇది ఒక విధంగా శ్రీ విద్యలో చెప్పబడ్డ శివశక్తుల ఏకత్వం. వారు ఉభయులకి ఏమాత్రము భేదము లేదు. అసలు భార్యాభర్త అనేటువంటి ఒక భావనలోనే ఒక సామరస్యాన్ని చూపించింది భారతీయ సంస్కృతి. ఈ సామరస్య భావన ఆది దంపతుల నుంచి కొనసాగుతూ ఉన్నది కనుక భార్యాభర్తల మధ్య సామరస్యం ఉన్నదే అదొక అద్భుతమైన యోగం. అది ఆ ఇద్దరికి అన్నీ సమకూరడం అనేది. దీనికి సామ్యములు అంటారు శ్రీ విద్యలో. నామసామ్య, రూపసామ్య, గుణసామ్య, అవస్థా సామ్య, అధిష్టాన సామ్య, కృత్య సామ్య, ఇలా సామ్యములు చాలా చెప్పారు. ఇద్దరు ఒకటే లక్షణం అంట. ఆ శ్రీ విద్యాపరమైన మర్మం ఇక్కడ ధ్వనిస్తున్నది. అమ్మకి ఎలాంటి రూపం ఉన్నదో, ఎలాంటి అంగ ప్రత్యంగ సౌష్ఠవం ఉన్నదో అయ్యకు కూడా అలాగే ఉన్నది అన్న. దీనిలో మరొక అర్థం ఏంటంటే, ఆ రామునికి ఎలాంటి శరీరం ఉన్నదో అలాంటి శరీరం గలవానికి తగిన భార్యగా ఈమె శరీరం కూడా అలాగే ఉందన్న. దీన్ని మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వ్యవహరిస్తూ ఉంటాం. ఒకరికొకరు తగినట్లుగా ఉన్నారని చెప్పడం అన్నమాట. అందుకు రామునికి తగ్గ ఇల్లాలి ఈవిడ. ఆ అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయనకు తగిన విధంగా అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి బంగారు తల్లి ఈ సీతమ్మ అని గ్రహించగలిగారు. వారిద్దరుకున్న ఏకత్వాన్ని ఇందులో అంతరార్థంలో చూస్తే శివశక్తుల ఏకత్వం ఇందులో చెప్పబడుతుంది. ఇక బాహ్యార్థంలో చూస్తే దాంపత్య ధర్మంలో ఉన్నటువంటి ఏకమైనటువంటి ధార్మిక అర్థం కనిపిస్తున్నది. కానీ ధార్మికార్థం, అటు తాత్వికార్థం, ఉపాసనాపరమైన అర్థం అన్నీ ఇందులో వాల్మీకి నిబద్ధించి పెట్టాడు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య తాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఇది గొప్ప లోతైనటువంటి మాట. అసలు ఈ సీతాదేవి మనస్సు రామునిపైనే లగ్నమై ఉన్నది. ఈమె కూర్చున్న తీరు, ఈమె కళ్ళు చెప్తున్నాయి. ఈ చుట్టూ ఉన్న ఏ విషయం నీకు పట్టట్లేదు. ఆమె వేదనతో కూర్చున్న తీరు ఎలా ఉన్నదంటే మనస్సంతా రాముడిపైనే పెట్టి ఉన్నది. కనుక ఈమె మనస్సులో రాముడు స్థిరంగా ఉన్నాడు. అంతేకాదు రాముని మనస్సు కూడా ఈమె మీదే ఉన్నది. అంటే అర్థం రాముని మనస్సులో ఈమె ఉన్నది. అంటే సీతమ్మ మనస్సులో రామయ్య, రామయ్య మనస్సులో సీతమ్మ. అసలు ఈ సీతమ్మ తన మనస్సులో ఉండడం చేతనే రాముడు జీవించి ఉన్నాడు. అదేవిధంగా సీతమ్మ కూడా రాముడిని మనస్సులో ఉంచడం చేతనే జీవించింది. అంతేగాని ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. మరి ఉన్నారేలాగా అంటే మనస్సుల్లో ఉన్నారు కనుక. దీన్ని బట్టి సీతకి రాముడికి ఉన్నటువంటి అన్యోన్యతని ఎంత చక్కగా చూపించారు ఇక్కడ. దీనికే విశ్వనాథ వారు మరొక చోట చెప్తారు. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణపదము, రామసత్వ ఫణామణి రమణి సీత ధరణిజా జీవితాత పతరణి స్వామి. సీతమ్మ జీవితం ఒక ఎండ లాంటిదైతే రాముడు సూర్యుడు లాంటివాడు. ఎండకి సూర్యుడికి ఎలాంటి సంబంధమో సీతకి రామునికి అటువంటి అనుబంధం. ఈ భావన ఇక్కడ చూపిస్తున్నాం. అటువంటి విడదీయరానటువంటి శక్తి, అందుకే శివశక్తైక్య రూపుడైన భావన ఏదిందో అది ఇందులో ప్రతిపాదన ఉన్నది. దీన్ని బట్టి సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్య ప్రేమధర్మం ఎంత దివ్యమైనదో చెప్తూనే ఉపాసనాపరంగా వారిద్దరూ కూడా లక్ష్మీనారాయణులు, శివశక్తుల స్వరూపులు, ఆ విధమైన భావన కూడా చూపిస్తున్నాడు. పైగా రామచంద్రమూర్తి ఈమెని సంపాదించడం కోసమే ఏ పనైనా చేశాడు అన్నారు. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభు. రాముడు ఈమె దూరమై కూడా ప్రాణాలతో ఉన్నాడు అంటే గొప్ప పని చేసినట్టే లెక్క. ఎందుకంటే ఈ తల్లిని చూసేకి తెలుస్తున్నది. ఇటువంటి అద్భుతమైన తేజోమయమైనటువంటి స్వరూపం భార్యగా కలిగి ఉండి కూడా ఆమె లేనప్పుడు ఉండడం అనేది సాధ్యం కాదు. అలా ఉండగలిగాడు అంటే నిజమే ఎవరూ చేయలేని ఒక అసాధ్యమైన పని చేస్తున్నట్టే
లెక్క. దీన్ని బట్టి సీత లేని రాముడు ఉండడు అనే విషయం. ఎలాగైతే సతీదేవి తన శరీరాన్ని త్యజించిన వెంటనే పరమేశ్వరుడు దుఃఖితుడయ్యాడో, అలాగే సీతా వియోగంతో రాముడు కూడా దుఃఖితుడయ్యాడు. అది శివశక్తుల ఏకత్వాన్ని స్ఫురింపజేయడం ఇందులో కూడా కనబడుతుంది. ఈ విధంగా భావించినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ సీతారాముల ఏకత్వాన్ని అనేక రకమైన చింతనలతో దర్శిస్తున్నారు. ఇది సుందరకాండలో చాలా ముఖ్యమైన భావన. అందుకే ఇక్కడ విశ్వనాథ వారు దీన్ని ఆధారం చేసుకుని కొన్ని లోతైన అందమైన అంశాలు చెప్పారు. ఈ యమకై ఆయన మరి చేయనిదేమంచు నుండు సృష్టి సమస్తంబి యమ కాపద కలిగిన మాయించును దిప్రచాప మంత్రాహుతులన్. ఈమె కోసం ఏదైనా చేస్తాడు. అవసరమైతే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా తగలబెట్టగలడు ఈమె కోసం రామచంద్రమూర్తి. ఈమె కోసమే కదా వాలి వధ చేశాడు. ఈమె కోసమే విరాధవధ జరిగింది. ఈమె కోసమే అంతకుముందు కరదూషణాది రాక్షసులను సంహరించాడు. కరదూషణాది రాక్షసుల సంహారం దేనికోసం? కేవలం సీతమ్మ కోసమే. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు రామచంద్రమూర్తి. ఈమె కోసం ఏ పనైనా చేస్తాడు. అసలు శూర్పణఖని అవమానించడంతో మొదలైంది ఇదంతా కూడా. శూర్పణఖని ఆ ముక్కు చెవులు కోయించింది కూడా దేనికోసం? ఈమె కోసం. ఈమెను మింగేస్తానని శూర్పణకు వచ్చినప్పుడే వెంటనే లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు, ఇదిగో ఈమెకు పాఠం చెప్పి శూర్పణఖకి. అంటే సీతమ్మకి ఏ పాటి ఆపద కలిగినా రాముడు సహించడు. ఆమె కోసమే ఏదైనా చేస్తాడు. అంతేకాదు అస్య హేతోర్ విశాలాక్ష హతో వాలి మహాబలః. ఈమె కోసమే వాలి సంహరింపబడ్డాడు. అంతేకాదు యది రామసముద్రాం తాం మేదినీం పరివర్తయేత్ అస్యా కృతే జగచ్చాపి యుక్తమిచ్చేవమే మతి. ఈ సముద్రం వరకు వ్యాపించిన భూమినంతటి కూడా తలకిందులుగానే చేసేస్తాడు ఈమె కోసం. అంటే ఈమె కోసం ఎంత ప్రళయాన్నైనా సృష్టిస్తాడు. అది తెలిసి సీతమ్మకి. అందుకు అంత ప్రళయాన్ని సృష్టిస్తాడు కనుకనే ఇక్కడికి వచ్చి కూర్చుంది ఆవిడ. ఈమె కోసమని ఈ రావణాది రాక్షసులందరినీ సంహరిస్తాడు. అప్పుడు లోకరక్షణ జరుగుతుంది. ఇది అమ్మ యొక్క ఉద్దేశం. అందుకే అక్కడ కూర్చుంది ఆ తల్లి. ఇది అంతరార్థం. అంతేకాదు ఇదే భావం అంతకుముందు మనకి అరణ్యకాండలో కనబడుతుంది. రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ అపహరింపబడిందో దుఃఖితుడై చుట్టూ ప్రకృతిని అడుగుతాడు, దేవతలను అడుగుతాడు, సీతమ్మ ఎక్కడుందని. ఎవరు చెప్పకపోయేటప్పటికల్లా మహోగ్రంగా ధనస్సు తీస్తాట. నన్ను చేతకానివాడు అనుకుంటున్నారు దేవతలు, ఇప్పుడు చూపిస్తా నా ప్రతాపం అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఆయన్ని నమస్కరించి స్వామి శాంతించు అని శాంతింపజేస్తాడు. ఒక్కసారి రాముడు నరసింహుడైపోతాడు ఆ సమయంలో. అలా తనను తాను మరచి ఒక ప్రళయం సృష్టించిన రుద్రుడుగా మారడానికి కారణం సీతమ్మ దగ్గర లేకపోవడం. సీత కోసం ఏదైనా చేయగలడు. ఆనాడు లక్ష్మణుడు కనిపించిన స్వరూపం ఇక్కడ హనుమంతుడు ఊహతో తెలుసుకోగలుగుతున్నాడు. ఇది హనుమంతుడి గొప్పతనం, అది రాముని యొక్క దివ్యత్వం, అది సీతమ్మ యొక్క గొప్పతనం. ఆ ముగ్గురికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణం. జయ గురుదత్త. సాలెపురుగు భగవంతుడి సృష్టి చిత్రాతి చిత్రం, ఊహించటానికి కూడా సాధ్యం కాదు. అన్ని అద్భుతాల్లాగా గోచరిస్తాయి. భూమి మీద బరువైన కొండలు నిలబడటము, అపారమైన సముద్రము పరిధిలో నిలవటము మొదలైనవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పువ్వులు పూయడం కూడా, కాయలు కాయడము, వరి పంటడము, పంచభూతాలు పరిధిలో ఉంటూ విధిని పాటించటము, నీటి మీదే భూమి నిలవటం, సూర్యచంద్రులు విధిగా తమ కర్తవ్యాన్ని పాటించటము, ఆకాశంలో నక్షత్రాలు నిలబడటము వంటివి విస్మయాన్ని కలిగిస్తాయి. ఇది ఎవరో కవి చెప్పిన సృష్టి కాదు, ఇది చేసినటువంటిది కాదు, ఇది ఏదో చిత్రం రాసినటువంటిది కాదు. ఇది భగవంతుడు చేసిన సృష్టి. ఏవేవి ఎక్కడ ఉండాలో ఆయా ప్రదేశాల్లో ఆయన అమర్చాడు. వాటి వల్ల సమత్వం కలుగుతుందని ఆయనకు తెలుసు. ఆయా ప్రదేశాల వారికి వాటి మూలంగా ఫలాలు కాల పద్ధతి ప్రకారం అందుతూ ఉండేటట్లు చేశాడు. జీవులను
సృష్టించాడు. వాటి నుండి పరిధుల్లో స్వేచ్ఛనిచ్చాడు. ఎంత విచిత్రం! ఒక చోట బయటికి వెళితే మనం ఆకాశాన్ని చూస్తే ఎంత విచిత్రం అనిపిస్తుంది, ఎంత గంభీరం! ఆకాశము, సముద్రము, కొండలు, పర్వతాలు, నక్షత్రాలు, చెట్లు, రంగురంగు పూలు, రుచిరుచైనటువంటి పండ్లు, నదులు, ఇవన్నీ చూసినప్పుడు ఆ ఎగిరే పక్షులు, ఆహా, ఏం సృష్టి ఇది! ఇది ఎవరితోనైనా సృష్టి చేయటానికి అవుతుందా? ఎవరితో కాదు సృష్టి. పరమాత్ముడు ఒక్కడే చేస్తున్నాడు సృష్టి. అటువంటి సృష్టిని గురించి ఎంత మనం ఆశ్చర్యపడాలా! అందరిలోనూ అన్నిటిలోనూ తన శక్తిని నింపాడు పరమాత్ముడు. తన గురించి తెలుసుకోమని చిత్ర విచిత్రాలతో కూడినటువంటి సృష్టిని ఏర్పరిచాడు. ఇదంతా ఆయన ఒక క్రీడ. తాను సృష్టించిన తన పిల్లలు, వారి పిల్లలు బాగుండాలి, చల్లగా ఉండాలనేదే భగవంతుడి యొక్క కోరిక. అందుకని లోకక్షేమం కోసం కొన్ని విధులను ఏర్పరిచాడు. వాటి ప్రకారం నడుచుకోవాలి. భగవంతుడిచ్చిన సౌకర్యాలను వినియోగించుకోవాలి. అలా కాదు, సముద్రంలో నీటిని తోడేస్తారు అని అనటం కాదు. అక్కడ భూమిని నేను తల్లకిందులుగా తిప్పేస్తాను అంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. ప్రకృతిని బాధించకూడదు కదా. బాధిస్తే ప్రకృతి వికోపాలు కలిగి అందరినీ బాధిస్తాయి. కనుక భగవంతుని సృష్టి రచనను పెద్దల నుండి తెలుసుకొని అర్థం చేసుకోవాలి. భగవద్రూపాన్ని తెలుసుకొని ఆయన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంత అందమైన సృష్టి చేసిన వాడు, పోషకుడు కూడా ఆ భగవంతుడే అనేది తెలుసుకోవాలి. అందరికీ అన్ని జీవులకు ఆహారం పెడుతూ ఉంటాడు కదా. అలాగే సృష్టి స్థితి కార్యాలను నిర్వహించేవాడు, లయకర్తగా అందరినీ తనలో కలుపుకుంటూ ఉంటాడు కూడా. కాలగర్భంలో కలిసిపోయినవి భూమి నుండి బయటపడ్డప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు భగవంతుని యందు గౌరవం కూడా కలుగుతుంది. అద్భుత శక్తిమంతుడైనటువంటి భగవంతుడికి అందరూ తనలాగే కావాలని ప్రగాఢమైన కోరిక కదా. జయ గురుదత్త.